మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ పాలస్తీనియన్ అరబిక్లో జబెల్ కురుంటుల్ అని పిలుస్తారు. ఇది పాలస్తీనా రాష్ట్రమైన వెస్ట్ బ్యాంక్లోని జెరుకో నగరంలో ఉన్న పర్వతం. పురాతన క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం దీనిని మత్తయి, మార్కు మరియు లూకా సువార్తలలో వివరించిన ప్రకారము యేసు అపవాది చేత శోధించబడుటకు కొనుపోబడిన ప్రదేశముగా గుర్తించబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడిను. యేసు జోర్దాను నదిలో యోహానుచే బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ కొండ గుహలలో 40 దినాలు ఉపవాసముండి ప్రార్థించి ఉన్నారు. చివరి దినమున అపవాది శోధనలను వాక్యముచే ఎదిరించి జయము పొంది బలము పొంది ఉన్నారు. దీనిలో ప్రదేశము నుండి అపవాది ప్రపంచ దేశాలన్నిటినీ చూపి వాటిపై అధికారం ఇస్తానని ఆశ చూపింది. ప్రలోభాలకు లొంగని యేసయ్యను ఈ కొండ మనకు చూపిస్తుంది. 4వ శతాబ్దము నుండి ప్రపంచంలోని క్రైస్తవ సాంప్రదాయం యేసు జబెల్ కురుంటుల్లోని గుహలో 40 రోజుల ఉపవాసాన్ని ప్రత్యేకంగా లెంట్ దినాలుగా పాటిస్తున్నారు. జెరుకో నగరం సముద్ర మట్టానికి 258 మీటర్ల దిగువన ఉంది. సమీపంలోని జోర్దాన్ నది మరియు డెడ్ సీ మరింత తక్కువ ఎత్తులో తూర్పు మరియు ఆగ్నేయంలో ఉన్నాయి. ఈ పర్వతము దాదాపు 400 మీటర్లు లేదా 1300 అడుగులు, సముద్ర మట్టానికి 138 మీటర్లు ఎత్తులో ఉంది. జెరుకో ఖర్జూరపు పండ్లకు ప్రాముఖ్యతను కలిగి ఉంది. యెహోషువ 6వ అధ్యాయములో వ్రాయబడిన ప్రకారము యెహోషువ వారి నాయకత్వంలో ఇశ్రాయేలీలు యెరికో కోట గోడలు కూల్చిన అవశేషాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వము 134లో సైమన్ మక్కాబియస్ మరియు అతని 2 కుమారులను హత్య చేసిన సెల్యూసిడ్ మరియు మక్కాబియన్ కోట ప్రదేశం. దీనిని టోక్ మరియు డాగన్ అని కూడా పిలుస్తారు. జక్కయ్యకు యేసును చూపిన పట్టణము. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడు నైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. యేసు మరణించిన తర్వాత మౌంట్ లావ్రా ఆశ్రమముగా మారింది. క్రూసేడుల యుగములో క్యాథలిక్ మఠముగా మారింది. ఆపై ఒట్టోమన్ కాలం చివరి నుండి ఆర్థడాక్స్ ఆశ్రమముగా మారింది. పర్వతము నుండి నగరం వరకు కేబుల్ కారు ద్వారా కలపబడి 1998 నుండి పురాతన మఠం జెరుకో యొక్క అవశేషాలను సందర్శించడానికి మతపరమైన పర్యాటక కేంద్రముగా ఉంది. 2014లో పర్వతం మరియు ఆశ్రమాన్ని పాలస్తీనా రాష్ట్రం జెరుకో ఓయసిస్ ఆర్కియాలజికల్ పార్కులో భాగంగా చేశారు. ఎల్ బరియా జోర్డాన్ ఎడారి యొక్క భాగంగా మతపరమైన సాంప్రదాయాలలో ప్రపంచ వారసత్వ హోదా వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ కోసం తాత్కాలిక జాబితాకు కూడా
నామినేట్ చేయబడింది. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత